హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం చెప్తాను. ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ 95 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను అతి తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈబుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీమతి మినీ ఐపీఏ గారు, అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు చదువుకోవడం జరిగింది. ఈ కోర్సుల్లో ఎవరైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఒక కాల్ వస్తుంది. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అనేవి 2 జిల్లాల పరిధిలో విడుదల చేయడం జరిగింది. ఒక నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీస్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఏ జిల్లా ఆఫీస్ నుంచి అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ మిషన్ శక్తి సబ్ స్కీమ్లో ఉన్నటువంటి వన్ స్టాప్ సెంటర్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే ఈ పోస్టుల రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. జూలై 1, 2024 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ పోస్టులకి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్ట్ ఉంది, 34,000 రూపాయల శాలరీ ఉంటుంది. కేస్ వర్కర్ పోస్టులు 2 ఉన్నాయి, 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది, 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. పారామెడికల్ పర్సనల్ పోస్ట్ ఒకటి ఉంది, 19,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది, 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అనేవి కంప్యూటర్ నాలెడ్జ్తో కలిగిన పోస్ట్ ఒకటి ఉంది, వీటికి కూడా 19,000 రూపాయల శాలరీ ఉంటుంది. వీటితో పాటుగా మల్టీపర్పస్ స్టాఫ్ పోస్టులు 3, 13,000 రూపాయల శాలరీ. సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ పోస్టులు 3, 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. మొత్తం పోస్టులు చూసుకుంటే 13 పోస్టులు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్తో పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే హై స్కూల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే చదివిన వాళ్ళైతే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఎనీ పర్సన్ హూ ఈజ్ లిటరేట్ విత్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద రిలివెంట్ డొమైన్ అని చెప్పారు. అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. అలా అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకి క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మార్చి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్, చాకిరాలమిట్ట, భారంపేట్, నరసరావుపేట, పల్నాడు డిస్టిక్ అనే లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి నోటిఫికేషన్ అనేది మనం చూసుకుంటే నంద్యాల జిల్లాలో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో కూడా వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ జిల్లాలో చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 31, 34,000 రూపాయల శాలరీతో ఒక పోస్ట్ ఉంది. కేస్ వర్కర్ పోస్టులు 2 ఉన్నాయి, 19,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వీటితో పాటుగా పారాలీగల్ పర్సనల్ లాయర్ పోస్ట్ ఒకటి 20,000 రూపాయల శాలరీ, అలాగే సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్ ఒకటి 20,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందని
నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మార్చి 18 ఆ తేదీలోపు అప్లికేషన్ అనేది డీడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ నంద్యాల డిస్ట్రిక్ట్ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. టాప్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నింటికీ కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ జిల్లాలో ఉండే ఉద్యోగాలకి కూడా 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. అయితే ఏజ్ అనేది జూలై 1, 2023 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అనేవి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. జై హింద్.